హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే అందిన వార్త అండి. ఇక ఎన్నికల్లో పోటీ చేయను సీఎం సంచలన ప్రకటన అండి. సో ఆ ప్రకటన ఎవరు చేశారు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక మన ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక వివరాలకు వెళ్ళినట్టయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారంలో ఉండగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన ప్రకటన అయితే చేశారండి. సో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా మంగళవారం వెల్లడించారు. వచ్చే ఎన్నికల సమయానికి వయసు, ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టయితే చెప్పారండి. ప్రస్తుతం తనకు 77 సంవత్సరాలు అని, మరో 4 ఏళ్ల తర్వాత ఎన్నికల సమయానికి ఉత్సాహంగా పని చేయగల ఉత్సాహం ఉండకపోవచ్చు అని అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రామసిద్ధయ్య ఇవి తన చివరి ఎన్నికల అనైతే తాను రాజకీయాల్లో ఉంటానని అయితే చెప్పారు. కానీ వరుణ నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అడుగుతున్నారని, కానీ తాను ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి 81 సంవత్సరాలు వస్తాయి. అప్పటికి ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఉత్సాహంగా చేయలేకపోవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినా రాజకీయాల్లో కొనసాగుతానని అయితే వివరించారండి. 2028 నాటికి నాకు 82 సంవత్సరాలు వస్తాయి. రాజకీయాలకు వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటానైతే పేర్కొన్నారు. సిద్ధరామయ్య గారు గత కర్ణాటక ఎన్నికల్లో అయితే వర్ణ నియోజకవర్గం నుంచి గెలిచి 9వసారి రాష్ట్ర అసెంబ్లీలో అడుగైతే పెట్టడం జరిగింది. సో చూసారు కదండి, ఈ విధంగా ఆరోగ్య రీత్యా అయితే ఈ విధంగా పోటీ చేయనని అయితే అంటున్నారు. ఇదండి ఇప్పటి వరకు నా తాజా సంవత్సరం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.